మున్సిపల్ ఎన్నికల్లో 4వ డివిజన్ ఎస్సీ మహిళలకి టికెట్ ఇస్తానన్న సుంకే రవిశంకర్. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల్లో 4వ డివిజన్ కాలేపల్లి కోమలత ఎస్సీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇస్తానని సుంకే రవిశంకర్ మోసం చేశాడని తన భర్త మహేష్ సూసైడ్కు పాల్పడడం జరిగింది. దీనిపై కోమలత మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. నమస్కారం అండి, నా పేరు కల్లెపల్లి కోమలత. నేను ఒక ఎస్సీ మహిళను. నాకు అన్యాయం జరిగింది. నేను ఎమ్మెల్యే రవిశంకర్ గారిని మేము టికెట్ అడగలేదు. తనయ్య స్వతహా మాకు కాల్ చేసి రప్పించుకున్నాం. మా ఆయనకి మా మామయ్యకి ఫోన్ చేసి మరీ రప్పించుకొని హామీ ఇచ్చిండు. ఏమని, లాస్ట్ టైం మీకు మాట ఇచ్చి తప్పాను, సో ఈసారి మీకు కంపల్సరీ ఇస్తాము అనేసి అంటే మేము నమ్మకంతో మాకు వేరే పార్టీ నుంచి కాల్స్ వచ్చినా కూడా వద్దనుకొని మాట మీద కట్టుబడి మేము ఉన్నాము. కానీ ఆ మాట తను నిలబెట్టుకోలేకపోగా ఆయన మేము హామీ ఇవ్వలేము, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు అని. మేము పార్టీ వాళ్ళు కాకపోతే మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మాకు ఎందుకు ఫోన్ చేశారు, మాకు ఎందుకు హామీ ఇచ్చారు? నా దగ్గర వాయిస్ ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని. ఆయన మా హామీ ఇచ్చినవి రమ్మన్నది, నేను వాళ్ళని పిలిపించుకోలేదు అని అంటున్నాడు. ఆయన రమ్మన్నవి కూడా మా దగ్గర ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఆ ప్రూఫ్స్ మీకు ఇస్తాను. ఇంకొకటి, అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏదో నిన్న జరిగిన సంఘటనకి మా ఆయనకు బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసాము. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి బయట వేసిండు, మమ్మల్ని హాస్పిటల్ పాలు చేసిండు. అదిగాక మమ్మల్ని ఇంకా వేరే విధంగా కూడా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. ఏమని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఏమని వాళ్ళను పిలవలేదు, మా పార్టీ కాదంటున్నారు. ఈరోజు ఎస్సీ జనరల్లో వేసిరు, వాళ్ళకు ఉమెన్ జనరల్లో వేయొచ్చా అని అంటున్నారు. ఉమెన్ జనరల్ అంటే ఉమెన్ వేసుకోవచ్చు, మెన్స్ కూడా వేసుకోవచ్చు. అది మీకు తెలుస్తలేదు. మీరు చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందా? జనరల్లో మగవాళ్ళు వేసుకోవచ్చు, ఆడవాళ్ళు వేసుకోవచ్చు. అలా ఓకే, మీరు ఏమంటున్నారు, ఎస్సీ జనరల్లో ఆడవాళ్ళు వేసుకోవచ్చు. మరి వార్డ్ నెంబర్ 1లో ఎందుకు ఇచ్చారు మీరు మహిళకి? అందులో ఎందుకు ఇచ్చారు? నాకెందుకు అన్యాయం చేసిరు? నేను మీ పట్ల ఏమన్నా మన ఇద్దరి మధ్యలో ఏమన్నా శత్రుత్వం ఉందా? ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు బయటికి తీసుకొచ్చిరు? ఈరోజు నన్ను రోడ్ మీద ఎందుకు పడేసిరు? నాకు సమాధానం కావాలని నేను ఇంటికి వెళ్తే దొంగలా ఎందుకు దాక్కున్నారు మీరు? నాకు సమాధానం కావాలనేసి వచ్చాను. ఫోన్ చేస్తే ఏమంటున్నారు? ఇప్పుడు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. కలవడానికి ప్రయత్నం చేశాము, అయినా కూడా రాలేదు, కలవలేదు. ఇప్పుడు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మేము పిలవలేదు, మేము హామీ ఇవ్వలేదు అని. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, మీకు ఇస్తాను, మీరు వినిపించండి. ఆయన తరపున ఎవరైనా మీతో మాట్లాడడానికి వచ్చారా? మాట్లాడారు, ఉన్నారు కదా, ఉన్నారు 4-5 ఉన్నారు. వాళ్ళ ముంగటనే మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పేటప్పుడు చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పాను. పెద్ద మనుషుల ముందే 4-5 ముందు మాకు హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రతిరోజు ఫోన్ చేసుకుంటా మీ వర్క్ మీరు చేసుకోండి, మీకే టికెట్ కన్ఫర్మ్ అనేసి ప్రతిరోజు చెప్తున్నారు. నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా మీకే బీఫామ్ కన్ఫర్మ్ అయిందనేసి ఫామ్ చూపించి మరి 2:45 వేరే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళ బాబుతోని బీఫామ్స్ పంపించి వేరే వాళ్ళకి ఇచ్చారు. మా పరిస్థితి ఏంటి? ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేసారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? మా చావేదో మేము చేస్తున్నాం. ఆయనకు నిన్న బీబీ ఫ్రాక్చర్, డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం చల్ల చెమటలు వచ్చేసి ఏదో అయితే హాస్పిటల్ అడ్మిట్ అయినామో మా పని ఏదో మేము చేసుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారు? మళ్ళీ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? సమాధానం చెప్పండి. మీరు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము మీ పట్ల ఏమైనా అన్యాయం చేసాం? మేము టికెట్ కావాలని మాకు మార్కెట్ చైర్ కమిటీ కూడా ఇవ్వకపోతే మేము ఎప్పుడైనా మీకు కాల్ చేసామా? మాకు ఎందుకు ఇవ్వలేదని మేము కాల్ చేసామా? మేము మీ దగ్గరికి వచ్చామా? మా పని ఏదో మేము చేసుకుంటున్నాము. మా బ్రతుకులు ఏదో బ్రతుకుతుంటే మాకు ఫోన్ చేసింది మీరే కదా. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాను, చూడండి. మీరు ఎప్పటి నుంచి పార్టీలో ఉంటుంది? మాకు పార్టీ, మా మామయ్యకి పొలిటికల్ ఉంది, కానీ మాకు ఎలాంటిది లేదు. ఈసారి కూడా మా మామయ్యనే ఉంటుండే కావచ్చు, కానీ తనే నేను మహిళలకు ఇస్తాను, 3 పోస్టులు మహిళలకే ఇస్తాను అనేసి అంటే సరే అని మా మామయ్య మా ఆయన కలిసి నన్ను బయటికి తీశారు. తీసిన తర్వాత నేను మహిళలకు జనరల్లో మీరు పెట్టండి అని మళ్ళీ మాట ఎందుకు తప్పించారు? నాకు అది కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఇండిపెండెంట్గా వెళ్తున్నారు.
ఇండిపెండెంట్గా తప్పకుండా వెళ్తాను. పార్టీకి ఏమైనా రిజైన్ చేశారా? దానికి ఇంకా ఏది చేయలేదు. అది తర్వాత మా ఆయన కొంచెం రికవర్ అయిన తర్వాత అవన్నీ చూస్తాను. పెద్దలతో ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయి? ఇంకా చూడడానికైనా వస్తున్నారు, మా వారిని చూడడానికి వచ్చి కొంచెం మాట్లాడుతున్నారు, కానీ ఇంకా అయినా కొంచెం రికవర్ అయిన తర్వాత అవన్నీ నేను మాట్లాడుతాను. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? నాకు సమాధానం కావాలి. నాకు ఎందుకు ఇలా అన్యాయం చేసిండు, ఇచ్చిన మాటకు సమాధానం అడుగుతున్నారు అంతే. లాస్ట్కి అయితే కేటీఆర్ ఒత్తిడి వల్ల నేను టికెట్ ఇవ్వలేకపోయినా అన్నారు. కేటీఆర్ కూడా మహిళలకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు? ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం చేసినందుకు ఊర్లో కూడా అందరికి ఇలానే అన్యాయం చేస్తాడా? నాకు అది కావాలి. మేము ఇన్ని రోజులు 4వ వార్డులో ప్రచారం చేశాము. వాళ్ళు కూడా ఈరోజు సానుభూతి చూపించుకుంటూ మీరు ఇండిపెండెంట్గానైనా వేయండి, మేము మీకు మద్దతు ఇస్తామనేసి వాళ్ళు ఫోన్ చేసి మరి మాకు చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ఇండిపెండెంట్గా బరిలోకి దిగి మేము గెలిచి చూపిస్తాము. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు అంతా చూస్తున్నారు. నాకు అన్యాయం జరిగింది, ఇక మీదట ఎవరికి అన్యాయం జరగకూడదు. అలాగే కొంచెం ప్రజలారా, అన్యాయాన్ని గుర్తించి మీరు న్యాయంగా ముందుకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎస్సీ మహిళను గెలిపించండి, చైర్పర్సన్గా గెలిపించుకోండి. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రజల ముందుకు తీసుకొస్తాను, వాళ్ళ వాయిస్ని కూడా మీకు వినిపిస్తాను. నాకు న్యాయం చేయండి, ఇంకొకరికి కూడా అన్యాయం జరగకుండా చూడండి. ప్రజలే బుద్ధి చెప్తారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.